హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ జ్యోత్స్న. అందరూ ఎలా అన్నారు? మీ అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే, నేను మా అన్నయ్య శిల్పారామం వెళ్ళామన్నమాట. సో నాకు వీకెండ్ కొంచెం ఖాళీ దొరికితేను ఇంకా అన్నయ్య బయటకు వెళ్దామంటేను శిల్పారామం చూస్ చేసుకున్నాం. సో నేను ఈరోజు మీకు ఈ వ్లాగ్లో మేము ఏం చేసాం, ఏం చూసాం, అక్కడ ఏమున్నాయో అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఇందులో ఉన్నవి కవర్ చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటున్నాము. సో ఇంకా చాలామంది అప్పటికి వచ్చేసారు. ఇంకా ఇటువైపు నుంచి ఎంట్రీ అనమాట. సో ఇలా వెళ్ళాలి లోపలికి. సో ఇంకా నేను మా అన్నయ్య వెళ్ళిపోతున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా టికెట్ వచ్చేసి ఒకరికి 60 రూపీస్ తీసుకున్నారు. పర్ పర్సన్కి 60 రూపీస్ అయ్యింది. సో ఇంకా మాకైతే 120 అయింది. సో ఇద్దరం కాబట్టి. ఇంకా ఇక్కడ ఎంటర్ అవ్వగానే 3 వేస్ ఉన్నాయన్నమాట. సో ఒక వే వచ్చేసి మనం బోటింగ్ ఇంకా విలేజ్ మ్యూజియం చూడొచ్చు. ఇంకో వే వచ్చేసి ఇంకా షాప్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ వే. ఇంకా ఇక్కడ చిన్న టెంపుల్లా ఉందన్నమాట. సో చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంది. ఇంకా నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫస్ట్ వే నుంచి బోటింగ్ విలేజ్ మ్యూజియం చూడడానికి. ఇంకా ఎంటర్ అవుతుంటే ఇంకా ఎటు చూసిన చెట్లే కనిపిస్తున్నాయి అనమాట. ఫుల్ గ్రీనరీతో నిండిపోయింది మొత్తం. సో చల్లగా ఉంది. నాకైతే భలే అనిపించింది ఇంకా మార్నింగ్ అప్పుడు వెళ్ళడం. ఇవన్నీ కూడా స్టాల్స్ అన్నమాట. ఇప్పుడైతే ఏ స్టాల్స్ లేవు, కానీ వాళ్ళు గడ్డి స్టోర్ చేసుకున్నారు అందులో. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీతో అయితే నిండిపోయింది శిల్పారామం. మొత్తం చెట్లే ఉన్నాయి, అసలు ఫుల్ గ్రీనరీ. ఇది నాకు దూరం నుండి చూసినప్పుడు గుడ్డులా అనిపించింది. అదే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది యాక్చువల్గా పాట్ అనమాట. సో ఏదో కార్టూన్లో ఇలాంటి గుడ్డ ఆకారంలో ఉంటుంది అనమాట. సో అలా అనుకున్నాను. ఇంకా అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నయ్య నేను ఇంకా అలా నడుస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే నాకు ఒకటి కనిపించింది. అదేంటంటే ఇక్కడ వచ్చేసి ఒక చక్రం లాంటిది పెట్టారు. సో ఇది యాక్చువల్గా ఊర్లంట ఎడ్ల బండికి చక్రం ఉంటుంది కదా, సో అది ఇది. సో ఇంకా మళ్ళీ మా ఊర్లో ఎప్పుడు చూస్తూ ఉంటాను, మళ్ళీ ఇది ఇక్కడ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటివి చూడాలి అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ వచ్చేసి బోటింగ్ చేయొచ్చు అనమాట. సో చిన్నదేని పెద్దదేం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే విలేజ్ మ్యూజియంకి వచ్చేసాం. ఇక్కడ అన్నీ కూడా చాలా వరకు ఏం చూపించారంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, జీవన విధానం ఏంటి, అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా పనులు చేసుకునేవాళ్ళు. సో అవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కటి ప్లేస్లో పెట్టి చూపించారనమాట. బాగుంది చూడ్డానికైతే ఇది. సో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక బావి, ఒక డస్ట్బిన్ పెట్టారనమాట. సో ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఒక ఇల్లు పెట్టారు. సో ఇక్కడ ఇల్లు ఏంటంటే అప్పుడు ఇల్లులు ఎలా ఉండేవి, సో ఇంట్లో వస్తువులు ఎలా పేర్చుకునే వాళ్ళు, ఒక రోళ్ళు, సో ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఎలా ఉండేవి, అసలు ఈ రోళ్ళు ఏంటి, ఇవేంటి, అసలు బావ అంటే ఏంటో కూడా తెలియదు. సో అన్నిటికంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉందండి. నాకైతే ఇది నచ్చింది. చిన్నది ఎడ్లు బండి, అసలు ఇది లేకపోతే రైతులకి అసలు అవ్వదు అలాంటిది. ఇది చూడగానే ఒక మంచి ఫీల్ వచ్చింది నాకైతే.
అసలు యాక్చువల్‌గా తాడు పెట్టిందే వెళ్ళకూడదు లోపలికి అనేసి. బట్ నేను లోపలికెళ్ళేసి కూర్చున్నాను కూడా. సో, అక్కడి నుంచి సెక్యూరిటీ పిలిచారు. లెగండి, లెగండి అనేసి ఇంక దెబ్బకొచ్చేసాను బయటికి. ఇంకా ఇక్కడొచ్చేసి పొలంలో ఎలా చేస్తారో వర్క్ అనేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో, తవ్వడం పారతో. సో, ఇక్కడొచ్చేసి కమ్మరి పని అనమాట. సో, ప్రతీదీ ఉందనమాట. సో, అప్పుడు వర్క్ ఎలా ఉండేది, కమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, ఐరన్ చేసేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్క స్టాల్స్‌లో పెట్టారనమాట. బాగుంది చూడ్డానికి. సో, మీకు ఎప్పుడైనా ఫ్రీ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఒక మంచి ఫీల్ వస్తుంది. ఎందుకంటే అసలు అంటే ఒక సిటీకి దూరంగా వచ్చి ఒక విలేజ్‌లోకి వచ్చినంత ఫీల్ వచ్చింది నాకు. ఇక్కడ ఇది చూడండి, ఇది చాలా బాగా పెట్టారు. ఇది చూడగానే నాకు మా మమ్మీ గుర్తొచ్చింది ఇంకా. ఇదొచ్చేసి మార్కెట్ అనమాట. సో, ఇంకా మార్కెట్ థీమ్‌లా పెట్టారు. అప్పుడు మార్కెట్ ఎలా ఉండేది, సో, అన్నీ కూడా. సో, ఇంకా చిలక జ్యోతిష్యం కూడా ఉందనమాట. సో, నేనెప్పుడు రియల్‌గా ఎప్పుడు చూడలేదు. బట్ ఇక్కడ చూశాను. అండ్ వచ్చేసి కూరగాయలు అవన్నీ ఇంకా చూపించారు. బాగుంది చూడ్డానికి, నైస్. ఇక్కడ సంక్రాంతి థీమ్ పెట్టారనమాట. హరిదాసులు అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి పొలంలో దున్నుతున్నట్టు రైతు. ఇది బాగుంది అసలు. ఇంకా నెక్స్ట్ అలా వెళ్తే ఒక లేక్ వచ్చింది. ఇంకా అందులో చాలా బాతులు ఉన్నాయన్నమాట. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లేక్ మొత్తం చేపలే ఉన్నాయి. మీరు గమనిస్తే ఫుల్ చేపలే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే చాలా లోటస్ ఉన్నాయి. సో, అప్పుడెప్పుడో మా ఊర్లో చూశాను. మళ్ళీ ఇప్పుడే చూడడం లోటస్ని. సో, నాకైతే బాగా అనిపించింది. ఇంకా లేక్ అవన్నీ చూసాక ఇంకా ఇటు సైడ్ వస్తే ఇంకా చిల్డ్రన్స్ పార్క్, బర్డ్స్ పార్క్ ఉంటుందన్నమాట. సో, ఇదంతా కూడా చిల్డ్రన్స్ పార్కే. ఇంకా అక్కడ కూడా మెన్షన్ చేశారు చిన్నపిల్లలు ఎక్కాలి, పెద్దవాళ్ళు ఎవరో ఎక్కకూడదని. ఇంకా దానికి పాటు సెక్యూరిటీ కూడా ఉన్నారనమాట. సో, బట్ నాకు ఉయ్యాల ఎక్కాలనిపించింది. బట్ అతనైతే ఎవరిని ఎక్కనీయలేదు. బట్ అతనికి తెలియకుండా ఉయ్యాల ఎక్కేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బర్డ్స్ పార్క్ అనమాట. సో, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి అండ్ బాతులు. సో, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో, ఇంకా అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే కొన్ని కుందేళ్ళు ఉన్నాయి. నాకు భలే అనిపించింది ఇవి చూడగానే. సో, దాన్ని ఎంత లేపినా లెగట్లే, కుణుకి నిద్ర చేస్తున్నట్టుంది. ఇది చూడండి ఏం చేస్తుందో. ఇంకా అన్నీ చూసేసాక ఎట్ ది ఎండ్ షాప్స్ వచ్చాయి. ఇంకా షాపింగే కదా. సో, నేనైతే నాకు ఒకటి కిడ్డీ బ్యాంక్ నచ్చిందనమాట. సో, అది తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బట్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు ఓన్గా క్రియేట్ చేస్తారు కదా. సో, అందుకని అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నాకైతే చాలా డిఫరెంట్ ఐటమ్స్ చూసాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేను అలాంటివి. సో, ఇది చూడండి.